హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజస్ వరల్డ్. ఈ వీడియోలో పెసరపప్పుతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. కందిపప్పుతో పోలిస్తే పెసరపప్పు చాలా త్వరగా ఉడుకుతుంది. సో దీనికోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి వాష్ చేసి కుక్కర్లో అయితే వేసేసాను. 2 విజిల్స్కి అయితే మనకు చాలా మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు సాంబార్ కోసం వేరొక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ములక్కాయలు కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, మిర్చి, క్యారెట్, టొమాటో, బెండకాయ, వంకాయ ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన 5 మినిట్స్ తర్వాత పప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. దీని తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇంగువ, ధనియాల పొడి, సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం అయితే అవాయిడ్ చేసేయాలి. మొత్తం పచ్చిమిర్చి ఫ్లేవర్తోనే చేయాలన్నమాట. దీన్ని బాగా బాయిల్ చేసుకుంటే మనకు ఒక 10 మినిట్స్కి మనకైతే మంచి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.